హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం లీడ్ ఫ్యూజన్‌ని చూస్తాం. అప్పుడే అతను కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే అతనికి సడెన్‌గా హెల్త్ ఇష్యూ వస్తుంది. సో, అప్పుడే వాళ్ళ గ్రాండ్‌మా కాల్ చేసి, "నువ్వు టెన్షన్ పడకు. నీ స్టేజ్ హెల్త్ ఇష్యూ కోసం నిన్ను క్యూర్ చేయడానికి ఒక మాస్టర్‌ని వెతుకుతున్నాను. తొందరలోనే సెట్ అవుతుంది" అంటే గ్రాండ్‌మా, "ఇప్పుడు అదంతా ఇంపార్టెంట్ కాదులే" అని అంటూ ఉంటాడు. అని మనసులో అనుకుంటాడు. డాక్టర్‌ని మీట్ అవుతాడు. అప్పుడు డాక్టర్ చెప్తూ ఉంటుంది, తనకి ఓన్లీ 6 మంత్స్ మాత్రమే నువ్వు బతకడానికి టైం ఉంది అని చెప్తుంది. తను అనుకుంటూ ఉంటాడు, ఇంకా ఏ మందులు వెతికినా వేస్టే అని అనుకుంటాడు. అప్పుడే తనకి ఇంకా హెల్త్ చాలా ఖరాబ్ అవ్వడం వల్ల ఆ కార్‌ని కూడా సరిగ్గా డ్రైవ్ చేయలేకపోతాడు. అలా సడెన్‌గా అతనికి యాక్సిడెంట్ అయిపోయే టైంకి అప్పుడే మనం డ్రామాలోని ఫీమేల్ లీడ్‌ని చూస్తాం. తను తన మ్యాజిక్ శక్తితో ఆ కార్‌ని ఆపేస్తుంది. అలాగే అతని దగ్గరికి వచ్చేలోపు ఆల్రెడీ ఫ్యూజన్ ఏమో కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటాడు. అప్పుడే తన దగ్గరికి వెళ్ళి తన చుట్టూ బ్లాక్ మ్యాజిక్ శక్తి చూసి అనుకుంటూ ఉంటుంది, ఇతనికి ఎవరో పాయిజన్ అటాక్ ఇచ్చారు, అలాగే బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేశారు అని అనుకుంటుంది. సో, తన పవర్స్‌తో చెక్ చేసి అతనికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే, "ఏంటి, నేను ఎలాగూ తొందరలో చనిపోతున్నాను కదా! నువ్వు నాకు ట్రీట్మెంట్ ఇయ్యాల్సిన అవసరం లేదు" అని అంటూ ఉంటాడు. "ఇప్పుడు నువ్వు సెట్ అవుతావు" అని చెప్పి అక్కడి నుంచి ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అలా 3 ఇయర్స్ తర్వాత అలాగే మనం డ్రామాలోని ఫీమేల్ లీడ్ గురించి తెలుసుకుందాం. తన పేరు విన్నీ. విన్నీ ఒక మ్యాజికల్ వర్డ్‌కి సంబంధించిన అమ్మాయి. కానీ తను ఒక టెస్ట్‌లో ఫెయిల్ అవ్వడం వల్ల ఇక్కడికొచ్చేసింది. అలాగే తనకి మెడిసిన్ మీద కూడా నాలెడ్జ్ ఉంది. సో, తను మెడిసిన్ టెస్ట్ ఫెయిల్ అవ్వడం వల్ల మళ్ళీ నార్మల్ హ్యూమన్ లాగా ఇక్కడికొస్తుంది. తన దగ్గర ఎక్కువగా మనీ కూడా ఉండవు. తను ఎక్కువగా మనీ సంపాదించి ఆక్షన్‌లో ఉన్న మ్యాజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నిటిని కొనాలనుకుంటుంది. అలాగే తనేమో 3 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఏం జరిగిందో చూసిద్దాం. తనేమో ఒక ఆక్షన్ పార్టీకి వెళ్తుంది. ఏమన్నా మ్యాజికల్ ఐటెమ్స్ కొనడానికి. అప్పుడే సడెన్‌గా తన బీడ్స్ ఉంటాయి. ఆ బీడ్స్ ఎవరియో కాదు, తనవే. ఒకప్పుడు తను మిస్ చేసుకుంటుంది. సో, తనేమో బీడ్స్ మీద యాక్షన్ ఏస్తూ ఉంటుంది. 80 మిలియన్స్ ఏసేసి ఆపేస్తుంది. ఎందుకంటే తన దగ్గర అంతకంటే ఎక్కువ మనీ ఉండవు. సో, అప్పుడే వీఐపీ రూమ్ నుంచి ఫ్యూజన్ ఏమో ఆ బీడ్స్ చూసి, "అరే! 3 ఇయర్స్ బ్యాక్ కాపాడిన అమ్మాయి హ్యాండ్‌కి ఇవే ఉన్నాయి కదా! అంటే మేబీ ఈ అమ్మాయివే కావచ్చు" అని ఇమ్మీడియేట్‌గా వాళ్ళ అసిస్టెంట్‌తో చెప్పి తనకి హెల్త్ బాలేకపోయినా 50 మిలియన్స్ పెట్టి ఆ బీడ్స్‌ని తీసుకుంటాడు. విన్నీ ఏమో షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి, 50 మిలియన్స్ పెట్టి ఇంత ఎక్కువ ఖరీదు పెట్టి ఆ పర్సన్ తీసుకున్నాడు. ఆ వీఐపీలో ఉన్న పర్సన్ ఎవరు? నేను ఎలాగైనా ఆ పర్సన్‌ని మీట్ అయ్యి నా బీడ్స్‌ని నేను తీసుకోవాలి అని అనుకుంటుంది. అలాగే వీఐపీ రూమ్ దగ్గరికి వెళ్ళి తన మ్యాజిక్ పవర్‌తో బీడ్స్ రూమ్ లోపలే ఉన్నాయని తెలుసుకొని అల్ ఇమ్మీడియేట్‌గా లోపలికి వెళ్ళబోతూ ఉంటే ఇక్కడేమో ఫ్యూజన్ యొక్క హెల్త్ చాలా ఖరాబ్ అవుతూ ఉంటుంది. తన అసిస్టెంట్‌ని అడుగుతూ ఉంటాడు, "నువ్వు నా ఫునరల్‌కి సంబంధించిన అన్ని ప్రిపరేషన్స్ చేసావు కదా! నాకు తెలుసు. నేను ఇంకా ఎన్ని డేస్ బతకనని" అని అంటూ ఉంటే ఇక్కడేమో విన్నీ అంటూ ఉంటుంది, "నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. మీ బాస్ హెల్త్ అస్సలు బాలేదు. ప్రాబ్లమ్‌లో ఉంది. నేను మాత్రమే మీ బాస్‌ని సేవ్ చేయగలుగుతాను" అంటే, "ఏంటి, నీలాంటి అమ్మాయిల్ని చాలా మందిని చూశాను" అని గార్డ్స్ అంటారు. తన మ్యాజిక్ పవర్‌తో అతని దగ్గర ఓన్లీ 1 అవర్ మాత్రమే బతకడానికి టైం ఉందని ఇమ్మీడియేట్‌గా తన మ్యాజిక్ పవర్‌తో గార్డ్స్ యొక్క ఐస్‌ని క్లోజ్ చేపించి లోపలికి వెళ్తుంది. అప్పుడే ఫ్యూజన్ ఏమో తనకి మొత్తం మత్తొస్తున్నట్టు అనిపించి ఫ్యూజన్ మళ్ళీ విన్నీని చూసి, "ఏంటి, ఈ అమ్మాయి నాకు మళ్ళీ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నా డ్రీమా ఏంటి? నేను చనిపోబోతున్నాను కదా! అట్‌లీస్ట్ ఈ అమ్మాయిని నేను సెకండ్ టైమ్ చూశాను" అని అనుకుంటాడు. అలానే పడిపోతాడు. ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికి వచ్చి తన మ్యాజిక్ స్టిక్‌తో అతన్ని సెట్ చేయడానికి చూస్తుంది. అలాగే అసిస్టెంట్‌ని బాక్స్ ఓపెన్ చేయమని నీడిల్‌తో ట్రై చేస్తూ ఉంటుంది అతనికి క్యూర్ చేయడానికి. ఇంకా అతని దగ్గర ఓన్లీ 30 మినిట్సే ఉంది అతను బతకడానికి అని. ఇప్పుడు ఏం చేయాలి అని ఇమ్మీడియేట్‌గా ఇంకో ట్రిక్ యూజ్ చేయాలి అని అనుకుంటుంది. ఇమ్మీడియేట్‌గా అతనికి క్లోజ్‌గా వెళ్ళి చూస్తూ ఉంటే అప్పుడే అతను ఐస్ ఓపెన్ చేసి, "ఏంటి, తినింత క్లోజ్‌గా వచ్చింది" అని ఇమ్మీడియేట్‌గా కిస్ చేస్తాడు. సో, తనేమో గట్టిగా అరుస్తూ ఉంటుంది, "ఏంటి, నువ్వు తొందరలోనే చనిపోబోతున్నావు, కానీ నువ్వేమో ఫ్లర్టింగ్ చేస్తున్నావు" అని అంటూ ఉంటే అతనేమో పూర్తిగా సెట్టే అంటూ ఉంటాడు, "ఏంటి, ఇది నాకు డ్రీమ్ కాదా? ఇదంతా నిజమేనా?" అని అంటాడు. సో, "నువ్వే కదా లాస్ట్ టైం సేవ్ చేసింది. ఈసారి కూడా నువ్వే నా ప్రాణాలు కాపాడావు" అనగానే, "ఏంటి, నేనెందుకు సేవ్ చేశాను నిన్ను" అని అంటే, "3 ఇయర్స్ బ్యాక్ నువ్వే కదా నన్ను సేవ్ చేసింది, నాకు గుర్తుంది" అంటే వీనికేమో అస్సలు గుర్తుండదు. అప్పుడే నేమో బీట్స్ చూసి, ఆ బీట్స్ ఏంటి అంటే అసిస్టెంట్ అంటూ ఉంటాడు, "మా బాస్ తన ఫ్యూచర్ వైఫ్ కోసం ఈ బీట్స్ కొన్నాడు" అనగాని ఇమ్మీడియేట్‌గా అతనేమో తనకి బీట్స్ ఇస్తాడు. కానీ ఆ బీట్స్ యొక్క స్పిరిచువల్ ఎనర్జీ అంతా ఫ్యూజన్ పెట్టుకోవడం వల్ల అతనికి ఆ పవర్ వెళ్ళిపోతుంది. సో, తను పెట్టుకొని ఇప్పుడు నీది పెట్టుకున్నా ఎలాంటి యూజ్ లేదని అతని హ్యాండ్ పట్టుకొని అతని హ్యాండ్‌లో పెట్టగానే అప్పుడే తన దగ్గర నుంచి మళ్ళీ విన్నీకి
స్పిరిచువల్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ పవర్‌ని ఇలా తీసుకోవాలా? ఇదేంటి ఇంత డిఫరెంట్‌గా ఉంది అని అనుకుంటుంది. ఇప్పుడే అసిస్టెంట్ అంటాడు, "మా బాస్ బానే ఉన్నాడు కదా! ఇప్పుడు సెట్ అయ్యాడా?" అని అంటాడు. "లేదు, మీ బాస్ హాఫ్ మాత్రమే సెట్ అయ్యాడు. ఇంకా 3 డేస్ మాత్రమే అతనికి బతకడానికి ఛాన్స్ ఉంది. అంటే మా బాస్‌ని మొత్తం సెట్ చేయొచ్చు కదా!" అనగానే, "సరే, మీ బాస్ సెట్ చేయాలి అంటే మీరొక పని చేయండి. నేను అతని దగ్గర పొద్దున, సాయంత్రం మొత్తం ఉండాలి. అలా అయితేనే సెట్ చేస్తాను. సో, మా ఫ్యామిలీ దగ్గరికి రండి" అని చెప్పి, ఒకవేళ లేట్ అయితే ప్రాబ్లమ్ అవుతుందని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసిస్టెంట్ చెప్తూ ఉంటాడు, "బాస్ తనేం చెప్పింది? మిమ్మల్ని సెట్ చేయడానికి అమ్మాయి కావాలంట. అండ్ మిమ్మల్ని సెట్ చేయడానికి తను మాత్రమే ఉండాలంట డే అండ్ నైట్. మిమ్మల్ని చూసినప్పటి నుంచి తను మిమ్మల్ని ఇష్టపడుతుంది కావచ్చు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటుంది కావచ్చు" అనగానే, సరే వెడ్డింగ్‌కి ప్రిపరేషన్ రెడీ చేయమని ఫ్యూజన్ అంటాడు. సో, సీన్‌లో విన్నీ యొక్క హౌస్ ముందట చాలామంది గర్ల్స్ బ్రైడ్ ప్రైజ్‌ని పట్టుకొని నిలబడతారు. అలాగే ఫ్యూజన్ ఏమో కార్‌లో కూర్చుంటాడు. అసిస్టెంట్ అంటాడు, "బాస్ మీరింత పర్సనల్‌గా రావాల్సిన అవసరం ఏముంది" అంటే, "తను నా వైఫ్ అవ్వడంలో నేను చాలా గ్రేట్‌గా ఫీల్ అవుతున్నాను. అలాగే కొన్ని డేస్ అయినా తనతో ఉండడం నేను చాలా హ్యాపీ" అని అంటూ, "నేనెలా ఉన్నాను" అని అడుగుతాడు. "బాస్ మీరు సూపర్‌గా ఉన్నారు" అనగానే ఫ్లవర్ బొకే తీసుకొని ఫ్యూజన్ ఏమో విన్నీ దగ్గరికొచ్చి ప్రపోజ్ చేస్తాడు. తను అనుకుంటూ ఉంటుంది, "ఈ పర్సన్‌కి ఏమైనా బ్రెయిన్ పని చేయట్లేదా? నేను ఇక్కడికి ఎందుకు రమ్మన్నాను? ట్రీట్మెంట్ కోసం. ఇతనేమో ప్రపోజ్ చేస్తున్నాడు" అని అనుకుంటుంది. సో, వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఏమో అక్కడున్న మొత్తం సెటప్‌ని చూసి షాక్ అవుతూ ఉంటారు. వాళ్ళ బ్రదర్ ఏమో ఇక్కడ ఏం జరుగుతుంది అని చూస్తూ ఉంటాడు. సో, అప్పుడే తను అడుగుతూ ఉంటుంది, "నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావు" అంటే, "నువ్వే చెప్పావు కదా! ట్రీట్మెంట్ కోసం నువ్వు నాతో డే అండ్ నైట్ ఉండాలని. అందుకే మనం కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుందాం. నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు నాకు డైవర్స్ ఇవ్వచ్చు. అలాగే నీకు డైవర్స్ అయిపోగానే ఎంత మనీ కావాలంటే అంత మనీ ఇస్తాను" అనగానే తనేమో మనసులో అనుకుంటుంది, "నేనొక గోల్డ్ డిగ్గర్ కాదు కానీ నేనొక మ్యాజికల్ ఐటెమ్స్‌ని కొనడానికి ఇప్పుడు నాకు చాలా మనీ కావాలి కాబట్టి నేను దీనికి ఒప్పుకుంటాను" అని, "సరే ఒప్పుకుంటున్నాను" అనగానే, పిన్ని వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఏమో భయపడి దాన్ని పక్కకు లాక్కెళ్ళి, "నువ్వేమనుకుంటున్నావు? అతని గురించి చాలా రూమర్స్ వచ్చాయి. అతను తొందరలోనే చనిపోతున్నాడంట. ఇలాంటి పర్సన్ ఎందుకు మ్యారేజ్ చేసుకుంటున్నావు" అంటే, వాళ్ళ బ్రదర్ కూడా, "సిస్టర్ ఆ పర్సన్ యంగు అలాగే హ్యాండ్సమ్‌గా ఉన్నంత మాత్రాన మ్యారేజ్ చేసుకుంటున్నావా? లేదు చేసుకోకు" అని వాళ్ళ డ్యాడీ కూడా చెప్తూ ఉంటాడు. అప్పుడే అతను అంటూ ఉంటాడు, "అంకుల్, ఆంటీ నేను తనని చాలా బాగా చూసుకుంటాను" అనగానే, అప్పుడే పిన్ని ఏమో అతని ఫోర్ హెడ్ మీద ఓన్లీ 1 అవర్ టైమే చూస్తుంది. ఇతను ఇంక 1 అవర్‌లో చనిపోతాడని ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు ఏం చేయాలి అని హ్యాండ్ పట్టుకుంటుంది. కానీ ఎలాంటి స్పిరిచువల్ ఎనర్జీ వల్ల అతను ప్రాణాలు సేవ్ చేయలేకపోగా, ఎలాంటి స్పిరిచువల్ ఎనర్జీ వల్ల కూడా అతని ప్రాణాలు సేవ్ కావు. ఇమ్మీడియేట్‌గా అందరి ముందు కిస్ చేస్తుంది. వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఏమో అలానే చూస్తూ ఉంటారు. సో, నేను వీటి గురించి తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అని ఫ్యూజన్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే గేట్ బయటికి రాగానే వాళ్ళ కార్‌ని చూసి, "ఈ బ్లాక్ మ్యాజిక్ వస్తుంది కార్ నుంచి. ఈ కార్‌లో ఏమో జరిగింది. ఇప్పుడు ఇందులో మనం కూర్చోవద్దు" అని అంటుంది. అప్పుడే అసిస్టెంట్ అంటాడు, "మ్యామ్ నేను ఆల్రెడీ మొత్తం చెక్ చేశాను" అని అంటూ ఉంటే, ఫ్యూజన్ అంటాడు, "తను చెప్పింది కదా! మళ్ళీ ఒకసారి చెక్ చెయ్యు" అనగానే అసిస్టెంట్ ఏమో చెక్ చేసి, బాస్ నిజంగానే మేడం చెప్పినట్టు కార్ బ్రేక్స్ ఖరాబ్ అయినాయి" అనగానే ఇమ్మీడియేట్‌గా, "సరే మనం వెనక కార్‌లో వెళ్దామా" అంటే, "సరే వెళ్ళొచ్చు" అని వెనక కార్‌లో వెళ్తుంటే అసిస్టెంట్ ఏమో షాక్‌గా చూస్తాడు. మేడంకి ఎలా తెలుసు ఏ కార్ బావుందో, బాలేదో అని అనుకుంటాడు. అలాగే కార్‌లో కూర్చోగానే తన హ్యాండ్‌ని పట్టుకొని, వావ్! స్పిరిచువల్ ఎనర్జీని ఇలా అబ్జర్వ్ చేసుకోవడం బావుంది అని అనుకుంటుంది. అప్పుడే అతను అడుగుతూ ఉంటాడు, "ఇప్పుడు నువ్వు హ్యాండ్ పట్టుకోవడానికి మీనింగ్ ఏంటి" అంటే, "ఇది కూడా ట్రీట్మెంటే" అని అంటుంది. "మరి కిస్ చేసావు కదా! అదేంటి" అనగానే, "అది కూడా ట్రీట్మెంటే" అని చెప్తుంది. సో, "నువ్వు డిఫరెంట్‌గా ఆలోచించకు. నేను వీటన్నిటిని ట్రీట్మెంట్‌లో భాగంగానే చేస్తున్నాను" అని విన్నీ అంటుంది. "సరే, నా బాడీలో ఒక పాయిజన్ ఉందన్నావు కదా! మరి ఏ పాయిజన్? ఏ టైప్ పాయిజన్?" అని ఫ్యూజన్ అడుగుతాడు. సో, తను అంటూ ఉంటుంది, "నీకు చెప్పినా అర్థం కాదు" అని మనసులో అనుకుంటుంది. నిజంగా నీ మీద ఎవరో బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేశారు. కానీ నీకు ఒకవేళ అలా చెప్పాననుకో, నన్ను అబద్ధం చెప్తున్నావు అనుకుంటావు. అందుకే సైలెంట్‌గా నీకు ట్రీట్మెంట్ చేయడం బెటర్ అని అనుకుంటుంది. అలా హౌస్ దగ్గరికి రాగానే హౌస్‌ని దూరం నుంచే చూసి, "ఏంటి ఈ హౌస్ చుట్టూ బ్లాక్ మ్యాజిక్ అంతా తిరుగుతూ ఉంటుంది" అని, "ఈ హౌస్ ఏంటి కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఏదో డిఫరెంట్ అనిపిస్తుంది" అనగానే అసిస్టెంట్ అంటాడు, "లాస్ట్ టైం ఒక ఫార్చ్యూన్ టెయిలర్ కూడా వచ్చాడు. అతను కూడా సేమ్ హౌస్ చూసి, ఈ హౌస్ అస్సలు బాలేదు. ఇందులో చాలా బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి. అది ఇది అని చెప్పాడు. మా బాస్ ఏమో ఇమ్మీడియేట్‌గా అతన్ని బయటికి పంపించేశాడు" అనగానే అసిస్టెంట్‌ని ఫ్యూజన్ అడుగుతూ ఉంటాడు, "ఏంటి నువ్వు పోలీసులకి అరెస్ట్ చేపించావా లేదా?" అంటే, "అరెస్ట్ చేపించాను. అలాగే ఆ పర్సన్‌కి 10 ఇయర్స్ జైలు శిక్ష కూడా పడింది" అనగానే
ఏమో భయపడుతూ ఉంటుంది. ఏంటి ఇతనికి మ్యాజిక్ మీద నమ్మకం లేదు ఓకే. కానీ ఇష్టం కూడా లేదా అని నేనిప్పుడు ఏం చేయాలి అని భయపడుతూ ఉంటుంది. సో, తన హౌస్ లోపలికి వెళ్ళేసరికి అగరబత్తీలన్నీ వెలుగుతూ ఉంటాయి. ఆ అగరబత్తుల స్మెల్‌తో అతని హెల్త్ మొత్తం ఖరాబ్ అవుతుంది. అప్పుడే ఆంటీ వాళ్ళ కజిన్ వచ్చి, "ఏంటి నీకు మళ్ళీ ప్రాబ్లమ్ అటాక్ అయిందా?" అని అంటూ ఉంటారు. సో, బెన్నీ ఏమో "ఫ్యూజన్ యొక్క రూమ్ ఎక్కడ? నేను తీసుకెళ్తాను" అనగానే ఆంటీ అంటుంది, నువ్వెవరు తనతో మాట్లాడడానికి" అంటే ఫ్యూజన్ ఏమో తను నా వైఫ్ అని పరిచయం చేస్తాడు. ఏంటి నీ వైఫా అని ఇమ్మీడియేట్‌గా తన కజిన్ అంటుంది, "నువ్వేంటి నా బావని సెడ్యూట్ చేసావా?" అని అంటూ ఉంటే, "నువ్వు రెస్పెక్ట్‌గా మాట్లాడు. తను నా వైఫ్. హెల్త్ బాలేదు కదా! సో, మీకేమన్నా అయినాక మనీ కోసమే మ్యారేజ్ చేసుకుంది కావచ్చు" అని వాళ్ళ కజిన్ అంటూ ఉంటే తనేమో మళ్ళీ అరుస్తాడు. ఇంకోసారి నా వైఫ్ మీద డిస్‌రెస్పెక్ట్‌గా మాట్లాడితే నేను ఊరుకోను" అని చెప్పగానే తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. విన్ని వావ్! నా వీఐపీ కస్టమర్ నాకెంత సపోర్ట్ చేస్తున్నాడో అని అనుకుంటుంది. వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే సడెన్‌గా అతని హెడ్ మీద ఓన్లీ 1 అవరే ఉండడం వల్ల ఇమ్మీడియేట్‌గా తనకి కిస్ చేస్తుంది అందరి ముందు. సో, ఆంటీ ఏమో తనని వెనక్కి లాగుతుంది. అప్పుడే తను అనుకుంటూ ఉంటుంది, ఏంటి నా కిస్ సీన్ కూడా పని చేయట్లేదా? ఓన్లీ 3 అవర్స్ మాత్రమే ఇంక్రీజ్ అయ్యాయి అని అనుకుంటుంది. సో, ఆంటీ అంటూ ఉంటుంది, రూమ్ పైనుంది నువ్వు తీసుకెళ్ళు అనగానే తనేమో తీసుకెళ్తూ ఉంటుంది. ఆంటీ అనుకుంటూ ఉంటుంది, ఇతను మ్యారేజ్ చేసుకున్నాడు కదా! ఇతనికి మ్యారేజ్ గిఫ్ట్‌గా నా బ్లాక్ మ్యాజిక్ శక్తిని వెడ్డింగ్ గిఫ్ట్‌గా ఇస్తాను అని అనుకుంటుంది. అలా లోపలికి వెళ్ళగానే అలా ఫ్యూజన్ ఏమో లోపలికి తీసుకెళ్ళి బాత్రూంలో కూర్చోబెట్టి తనకి నీడిల్‌తో ట్రీట్మెంట్ చేయబోతూ ఉంటుంది. సడెన్‌గా కళ్ళు జారి అతనికి కిస్ చేస్తుంది. తను అనుకుంటూ ఉంటాడు, ఎవ్రీ టైమ్ కిస్ ఇచ్చిన దానికంటే ఇదేంటి ఇంత డిఫరెంట్‌గా ఉంది అని అనుకుంటాడు. సో, అలా నీడిల్‌తో ట్రీట్మెంట్ చేయగానే 72 అవర్స్ అవుతుంది. సో, తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్! 72 అవర్స్ అని అంటూ ఉంటుంది. ఇంకా మస్తు టైం ఉంది. నేను నిన్ను సేవ్ చేయడానికి. అలాగే నీకు డైలీ ఇలానే ట్రీట్మెంట్ ఇస్తాను. నువ్వు తొందరగా సెట్ అవుతావంటే ఏమో థ్యాంక్ యూ అని చెప్తాడు. సో, నువ్వు నా వీఐపీ కస్టమర్ కదా! నువ్వు థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు అని తను అంటూ ఉంటుంది. సో, అని అప్పుడే అతనికి సడెన్‌గా హెల్త్ మళ్ళీ ప్రాబ్లమ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ అతని హెడ్ మీద కొన్ని గంటలు మాత్రమే బతకడానికి ఛాన్స్ ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా తన మ్యాజిక్ షీట్‌తో తన బ్లేడ్‌ని యూజ్ చేసి అతనికి కిస్ ఇచ్చి మరీ అతన్ని సేవ్ చేస్తుంది. అలాగే అలా చేయడం వల్ల తను అలసిపోయి అలానే పడుకుండేసరికి ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని పిలిపించి చెక్ చేపిస్తాడు. డాక్టర్ అంటూ ఉంటాడు తన హ్యాండ్ చూసి, "తిను బానే ఉంది. కొంచెం అలసిపోయింది" అని చెప్తాడు. సో, ఫ్యూజన్ ఏమో మరి నేనెలా ఉన్నాను అంటే హ్యాండ్ పట్టుకొని అలాగే తను చెక్ చేసి లాస్ట్ కంటే ఇప్పుడు నీ హెల్త్ చాలా బాగుంది. ఇంప్రూవ్ అయింది అని డాక్టర్ చెప్తాడు. ఫ్యూజన్ ఏమో తన దగ్గరికి వచ్చి తన హ్యాండ్‌తో విన్నీని పట్టుకుంటాడు. ఆ స్పిరిచువల్ ఎనర్జీ విన్నీకి వెళ్ళడం వల్ల విన్నీ ఏమో లేచి ఫ్యూజన్‌ని చూస్తుంది. ఏంటి బ్లడ్ యూజ్ చేసినా కానీ 3 డేస్ మాత్రమే టైం చూపిస్తుంది. అంటే ఈ ఇంట్లోనే ఏమో జరుగుతుంది. ఎవరో ఒకరు ఈ ప్రయోగాలకు వ్యతిరేకం చెప్తున్నారు అని అనుకుంటుంది. ఏమో నైట్ ఆ టెర్రస్ మీదకొచ్చి తను ఏ బ్లాక్ మ్యాజిక్ శక్తి ఉందో చూస్తుంది. అలాగే అక్కడున్న బ్లాక్ మ్యాజిక్ శక్తిని తన మ్యాజిక్ పవర్‌తో మొత్తం బ్రేక్ చేస్తుంది. సో, అనుకుంటూ ఉంటుంది, ఈ బ్లాక్ మ్యాజిక్ శక్తి మా హస్బెండ్ యొక్క పవర్‌తో పాటు ప్రాణాన్ని కూడా తీసేయాలనుకుంటుందా అని బ్రేక్ చేస్తుంది. ఫ్యూజన్ ఏమో బ్యాడ్ డ్రీమ్ కలగంటూ ఉంటాడు. ఇమ్మీడియేట్‌గా లేచేసరికి విన్నీ ఉంటుంది. అంటూ ఉంటాడు, నిన్ను చూడగానే మంచి బెటర్ ఫీలింగ్ వచ్చింది నేను మొత్తం సెట్ అయ్యాక మనిద్దరం కలిసి ఉండొచ్చా అంటే, లేదు నువ్వేం మాట్లాడుతున్నావు? మనిప్పుడు కాంట్రాక్ట్ హస్బెండ్ అండ్ వైఫ్‌వి. నేనొక డాక్టర్‌ని, నువ్వొక పేషెంట్‌వి. మనిద్దరం కలిసి ఉండే ఛాన్సే లేదు అని అంటుంది. సో, ఫ్యూజన్ అంటాడు, "నేను నిజంగా ఇష్టపడుతున్నాను అంటే, నేను ఓన్లీ నేను పేషెంట్‌గానే ఫీల్ అవుతున్నాను. అంతకు మించి ఇంకేం లేదు" అని చెప్పి, సరే అని చెప్తుంది. అప్పుడే అతను అంటాడు, "సరే నేను గెస్ట్ రూమ్‌లో పడుకుంటాను. నువ్వు బెడ్‌రూమ్‌లో పడుకో" అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే తన అసిస్టెంట్ కాల్ చేసి, "బాస్ మీ మ్యాజిక్ పవర్‌ని యూజ్ చేయడానికి ఒక ఆర్డర్ వచ్చింది. 100 మిలియన్స్ ఇస్తారంట" అనగానే తనేమో హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే అంటుంది. ఇక్కడేమో ఫ్యూజన్ తన దగ్గరికి రాగానే తనేమో ఫ్యూజన్ అడుగుతూ ఉంటుంది, "ఏంటి 2.5 మిలియన్స్ నాకు ట్రాన్స్‌ఫర్ చేసావంటే ఇది నాకు పేమెంటా? నీ వైఫ్‌గా ఉన్నందుకు" అంటే, "కాదు థ్యాంక్ యూ చెప్పడానికి. ఇంకా పేమెంట్ ట్రీట్మెంట్ చేసినందుకు ఇంకా డిఫరెంట్‌గా వస్తుంది" అనగానే తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడేమో ఆంటీ అలాగే మాస్టర్‌ని మీట్ అవుతుంది. మాస్టర్ అంటూ ఉంటాడు, "నా బ్లాక్ మ్యాజిక్ శక్తిని ఎవరు బ్రేక్ చేశారు" అనగానే ఆంటీ అంటుంది, "ఫ్యూజన్ యొక్క రూమ్‌లో ఒక అమ్మాయి తప్ప ఎవరూ లేరు" అనగానే అప్పుడే ఆ మాస్టర్‌కి అనుమానం వస్తుంది. మేబీ ఆ అమ్మాయి నార్మల్ అమ్మాయి కాదు కావచ్చు అని ఒక ఇచ్చాను కదా! అది అతని దగ్గరలో ఉంచావా లేదా అంటే, నా కూతురు అతని బెడ్‌రూమ్‌లోనే పెట్టిచ్చింది అని గుర్తు తెచ్చుకుంటుంది. బెస్ట్ పని చేసావు. ఇప్పుడు మన ప్లాన్ ఏంటో తెలుసా? ఆ ఐటెమ్ వల్ల పాయిజన్ అనేది చిన్నగా
అతని బాడీలోకొస్తుంది. స్లోగా అతని బాడీలోకి ఎక్కగానే అతను చనిపోయే టైంకి ఆ అమ్మాయి వచ్చి అతని ప్రాణాలు సేవ్ చేస్తుంది. ఒకవేళ ఆ అమ్మాయి నార్మల్ అమ్మాయి కాకుండా ఒక మ్యాజికల్ అమ్మాయి అనుకో, తన యొక్క స్పిరిచువల్ పవర్స్ అంతా ఫ్యూజన్‌కి వెళ్తాయి. ఆ స్పిరిచువల్ పవర్స్ వెళ్ళగానే నేను తన దగ్గరికొచ్చి తనని చంపేస్తాను. సో, ఫ్యూజన్ ఏమో ఎక్కువ స్పిరిచువల్ పవర్స్ తన బాడీలో ఉండడం వల్ల ఫ్యూజనే చనిపోతాడు. ఇప్పుడు మన పని ఈజీగా అవుతుంది. నా మ్యాజిక్ శక్తికి ఎవరు ఇంక ఎదురు రారు అని నవ్వుతూ ఉంటాడు. ఆంటీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడేమో అసిస్టెంట్ బాస్ దగ్గరికి వచ్చి, మీ గ్రాండ్‌మా ఒక మాస్టర్‌ని వెతికిందంట. తను మీ ట్రీట్మెంట్ కోసం 100 మిలియన్స్ ఇస్తానని ఒప్పుకుందంట అనగానే అతనేమో షాక్ అవుతూ ఉంటాడు. అలాగే అసిస్టెంట్ అంటాడు, ఆ మాస్టర్‌కి ఎప్పుడు 5 స్టార్ రేటింగే ఇచ్చారు ప్రతి కస్టమర్. అంటే ఇదంతా దూరం నుంచి వింటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే అర్జున్ అంటాడు, నువ్వు ఒక పని చెయ్యి, పోలీసులకి కంప్లైంట్ ఇయ్యు అనగానే తనేమో భయపడుతూ వేడి వేడి సూప్‌ని తన మీద పోసుకుంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా అసిస్టెంట్ అలాగే ఫ్యూజన్ అక్కడికొచ్చి, ఏంటి నీకేమైంది అంటే, ఏం లేదు కొంచెం హాట్ వాటర్ పడ్డాయి అనగానే, సరే అసిస్టెంట్‌ని చూసి, ఏంటి ఇతని దగ్గర నుంచి బ్లాక్ మ్యాజిక్ శక్తి వస్తుంది అని ఇమ్మీడియేట్‌గా వీళ్ళ నువ్వు బయటికెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండు అని అంటుంది. అలాగే ఫ్యూజన్ అడుగుతూ ఉంటాడు, ఏంటి ఏమైనా పెద్ద మ్యాటర్ అంటే, ఏం లేదు చిన్న మ్యాటర్ అని ఇమ్మీడియేట్‌గా అసిస్టెంట్ ఏమో తన హ్యాండ్ పట్టుకొని లాక్కెళ్ళబోతూ ఉంటే, అసిస్టెంట్ ఏమో బాస్ ఇప్పుడు ఏమనుకుంటాడు, మేడం నా హ్యాండ్ పట్టుకుంది అని అనుకుంటాడు. సో, తనేమో హ్యాండ్ వదిలేసి నాతో పాటు బయటికి రా అని బయటికి తీసుకెళ్ళి, చూడు నీ లైఫ్ ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉంది. నువ్వు బతకడానికి ఒకటి యూజ్ చేయాలి అని తన దగ్గరున్న మ్యాజిక్ పవర్‌ని ఇచ్చి, నీకేదన్నా ప్రమాదం వచ్చినప్పుడు దీన్ని యూజ్ చెయి. అప్పుడు నీ లైఫ్ సేవ్ అవుతుంది అనగానే, ఫ్యూజన్ కిటికీల నుంచి చూస్తూ ఉంటాడు దూరం నుంచి. సో, వీళ్ళేమో మళ్ళీ ప్లాంట్స్‌కి వాటర్ పోసినట్టు, నేను చెప్పేది నిజం కాదు, నేను చెప్పేది అబద్ధం కాదు, నా మాటల మీద నమ్మకం ఉంచుకొని వెళ్ళు అనగానే తనేమో ఓకే అంటాడు. అలా తనేమో కార్‌లో ఆఫీస్‌కి వెళ్తూ ఉంటాడు. సో, తను అనుకుంటూ ఉంటాడు, ఇప్పుడు మా మేడం ఒక మ్యూజిషియన్ కదా! ఇప్పుడు నేను ఈ విషయం మా బాస్‌కి చెప్పాలా వద్దా? ఎందుకంటే మా బాస్‌కి అసలు మ్యూజిషియన్సే నచ్చరు కదా అని అనుకుంటాడు. అప్పుడే ఒక ట్రక్ ఏమో అతని వైపే వచ్చి యాక్సిడెంట్ అవ్వబోతూ ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా అతను ప్రొటెక్షన్ యూజ్ చేయగానే మొత్తం ఆ కారు చుట్టూ ఒక పెద్ద ప్రొటెక్షన్ వస్తుంది. అతనేమో సేవ్ అవుతాడు. సో, ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికి వచ్చి, అంటే మా మ్యామ్ నన్ను సేవ్ చేసింది అని మీరు చెప్పింది నిజమే. మీరు ఈరోజు నా ప్రాణాలు సేవ్ చేశారు. మీకు ఫ్యూచర్‌లో ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి, నేను చేస్తాను అని అంటుంది. కానీ ఈ విషయం మీరు బాస్‌కి చెప్పొచ్చు కదా! మీరు మ్యూజిషియన్ అని అలాగే బాస్‌ని సెట్ చేస్తానని అంటే, లేదు మీ బాస్‌కి మ్యూజిషియన్ నచ్చరు కదా! అందుకే ఇవన్నీ సీక్రెట్‌గా చేస్తున్నాను అనగానే అసిస్టెంట్ కూడా ఓకే అంటాడు. అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వచ్చి, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికి వెళ్ళి హ్యాండ్ పట్టుకొని, రూమ్‌కి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకుందామా అని అంటుంది. సో, లగేజ్ ఎందుకు అని అంటూ ఉంటే, నాకు బయటికి అబ్రాడ్ వెళ్ళాలనిపిస్తుంది అనగానే, సరే నా వైఫ్ ఏం చెప్తే అదే అనగానే అసిస్టెంట్ కూడా యంగ్ కపుల్స్ కదా! వెళ్ళండి. నేను కూడా ప్రిపరేషన్స్ రెడీ చేస్తాను అని అసిస్టెంట్ అన్నాడు. సో, అలా వాళ్ళిద్దరూ లగేజ్ అంతా సర్దుకొని బయటికొస్తూ ఉంటే అప్పుడే ఆంటీ ఎదురవుతుంది. ఆంటీ అనుకుంటూ ఉంటుంది, ఏంటి నేను పెట్టిన పవర్‌ది ఇంకా యాక్టివేట్ కాలేదు, అప్పుడే వీళ్ళు బయటికెళ్తున్నారు అని అనుకుంటుంది. దగ్గరున్న లాకెట్ చూసి అప్పుడే విన్నీకి అర్థమవుతుంది, తిని ఈ బ్లాక్ మ్యాజిక్ వెనకాల ఉన్న సంగతి. అలాగే తిను ఇంత రాంగ్ వర్క్ చేస్తుంది కదా! ఆంటీకి ఏదో ఒక రోజు ప్రాబ్లమ్ అవుతుంది అని అనుకుంటుంది. సో, కావాలని మేమిద్దరం కొత్తగా పెళ్ళయింది కదా! హనీమూన్‌కి వెళ్తున్నాం. మీకు కూడా తెలుసు కదా! బేబీస్ కావాలని మీకు కూడా ఉంటుంది కదా! అనగాని ఆంటీ అనుకుంటూ ఉంటుంది, ఈ అమ్మాయి ఇంత చెలాకి, అప్పుడే బేబీని కానీ ప్రాపర్టీ మొత్తం లాక్కోవాలని చూస్తుందా అనుకోని ఇమ్మీడియేట్‌గా ఆంటీ ఏమో ఆ లాకెట్‌ని యూజ్ చేసి అతనికి బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేయగానే తన ఆయుష్ తగ్గుతూ ఉంటుంది. విన్నీ ఏమో ఇది గమనించి ఇమ్మీడియేట్‌గా తనని సేవ్ చేయడానికి కిస్ చేసి, నా స్పిరిచువల్ ఎనర్జీ తనకి ఇచ్చేశాను. ఆంటీ యొక్క నా స్పిరిచువల్ ఎనర్జీ కింద ఆంటీ యొక్క లాకెట్ పగిలిపోయింది అని, ఆంటీ మీ లాకెట్ భలే పగిలిపోయిందే, ఇది డూప్లికేట్ కావచ్చు అని, సరే మేము వెళ్తున్నామని వెళ్ళిపోతుంది. ఆంటీ అనుకుంటుంది, మళ్ళీ మీరొచ్చినప్పుడు అదే లాస్ట్ డే అవుతుంది ఫ్యూజన్‌కి అని అనుకుంటుంది. అలా అబ్రాడ్ వచ్చాక తనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. వావ్! ఇతనేంటి రోజు రోజుకి హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు అనగానే ఫ్యూజన్ ఏమో, ఏంటి నువ్వు నన్నే చూస్తున్నావు కదా! నేను చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నానంటే, అవును అని అంటుంది. మరి నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అనగానే తనేమో సైలెంట్‌గా ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక పర్సన్ వస్తాడు. అతని పేరు లీ. లీ ఏమో మాస్టర్ విన్ అని వస్తూ ఉంటే ఇమ్మీడియేట్‌గా తన నోట్లో వచ్చేసి, ఇంకోసారి గట్టిగా మాట్లాడకు, ఈ విషయాన్ని మాస్టర్ అని చెప్పకు అని అంటుంది. సో, అలాగే ఫ్యూజన్‌కి చెప్తూ ఉంటుంది, ఇతను నాకు బాగా తెలుసు అనగానే లీని పక్కకు తీసుకెళ్ళి మాట్లాడగానే అతనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఫ్యూజన్ వచ్చి, మీరేం మాట్లాడుకున్నారు అంటే, ఏం లేదు అని చెప్పి తననేమో రూమ్‌కి తీసుకెళ్తుంది. అలా సోఫా మీద పడుకోబెట్టి క్లోజ్‌గా వచ్చి, మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామా అనగానే, అరే ట్రీట్మెంట్‌లో కిస్ కూడా ఉంటుందా అంటే, అసలు నువ్వెలాంటి పర్సన్‌వి, నేనేమో ట్రీట్మెంట్ అంటున్నాను, నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావని అంటూ ఉంటాడు.
ట్రీట్మెంట్ చేసి నీడిల్‌తో కుచ్చుతూ ఉంటుంది. అప్పుడే అతనేమో కలగంటూ ఉంటాడు. సో, తన కలలో ఒక డేమన్ వచ్చి తనని చంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అతనేమో చాలా భయపడుతూ ఉంటాడు. సో, కలలో నుంచి ఏడుస్తూ ఉంటే తను ఇమ్మీడియేట్‌గా తన మ్యాజిక్ శక్తితో కలలో ఏం జరిగిందో లోపలికి వెళ్ళి ఆ డెమన్‌ని లోపలికి వెళ్ళి చంపేస్తుంది. అలాగే నార్మల్‌గా అతని కలలో అతను సేవ్ చేసినట్టొచ్చి మళ్ళీ తన మీదకొచ్చేస్తుంది కలల నుంచి నార్మల్ వరల్డ్‌కి. అప్పుడే తనని క్లోజ్‌గా చూసి కిస్ చేయబోతూ ఉంటాడు. ఇమ్మీడియేట్‌గా తను లేచి, సరే వాతావరణం చాలా బాగుంది కదా! ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్దామా అనగానే తనని దగ్గరికి లాక్కొని ఇమ్మీడియేట్‌గా కిస్ చేస్తూ ఉంటే తనేమో దూరం నెట్టేసి, లేదు ఎక్సర్సైజ్ అంటే మెడిటేషన్ అనగానే, ఓహ్! నేనింకా డ్యూయల్ ఎక్సర్సైజ్ అనుకున్నాను అనగానే ఉంటుంది. తనేమో అరుస్తూ ఉంటుంది. అసలు నువ్వెంత ప్రోవైడ్‌గా తయారయ్యావు. నేనేమో నీ ప్రాణాలు సేవ్ చేద్దామంటే నువ్వేమో ఇలా చేస్తున్నావు అని ఇమ్మీడియేట్‌గా మౌత్ వాష్ చేసుకోవడానికి పరిగెట్టుకుంటూ వాష్‌రూమ్ వెళ్తుంది. ఫ్యూజన్ అలాగే విన్ ఏమో ఫుడ్ తింటూ ఉంటారు. ఫ్యూజన్ ఏమో అసిస్టెంట్‌కి ఆర్డర్ ఇస్తాడు. లీని ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి రానివ్వద్దు అని. కానీ లీ ఏమో అప్పుడే లోపలికొచ్చి, వావ్! నాకు చాలా ఆకలేస్తుంది. ఈడ ఆల్రెడీ ఫుడ్ చాలా ఐటెమ్స్ ఉన్నాయని తినబోతూ ఉంటే, ఫ్యూజన్ ఏమో అక్కడున్న టేబుల్‌ని రౌండ్‌గా తిప్పుతూ ఉంటాడు. కానీ ఎలాగోలా ఫుడ్ తిని, వావ్! ఇక్కడున్న రెస్టారెంట్‌లో షెఫ్ ఎంత బాగా వంట చేశాడో అని పొగుడుతూ ఉంటాడు. అప్పుడే అసిస్టెంట్ రాగానే ఫ్యూజన్ ఏమో అరుస్తూ ఉంటాడు. అసలు నువ్వెలాంటి పర్సన్‌వి? నీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఎవరిని లోపలికి రానివ్వద్దు అని. ఈ పర్సన్‌ని లాక్కెళ్ళు అంటే, ఏంటి నేను తినే కొంచెం ఫుడ్‌కి నన్ను బయటికెళ్ళగొడతారా అని లీ అంటాడు. ఏమో వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్‌ని ఆపేసి, సరే నువ్విక్కడి నుంచి వెళ్ళు అంటే, లేదు నేను ఈ పెయింటింగ్ తీసుకున్నాను అని పెయింటింగ్ చూపిచ్చడానికి బాక్స్ ఓపెన్ చేస్తాడు. అందులో నుంచి మొత్తం బ్లాక్ ఎనర్జీ రాగానే ఇమ్మీడియేట్‌గా ఫ్యూజన్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటుంది. కానీ విన్నీ ఏమో తన మ్యాజిక్ పవర్‌తో 2 ఫింగర్స్ యూజ్ చేసి మొత్తం ఫ్యూజన్ మొత్తం రౌండ్‌గా తనకి ప్రొటెక్షన్ చేస్తుంది. ఫ్యూజన్ అంటూ ఉంటాడు, అసలు ఇక్కడ ఏం జరిగింది అంటే, ఏం లేదు నీ దగ్గరికి మస్కిటో వచ్చింది. నేను స్టాప్ చేశాను అని అంటుంది. సో, అలాగే సరే, సరే నువ్వు వెళ్ళు అంటే, అసలు ఈ పర్సన్ ఎవరు అంటే, నేను ఇతనికి ట్రీట్మెంట్ చేస్తున్నాను అనగానే, ఇతనికి చిన్న ప్రాబ్లమ్ ఉంది ట్రీట్మెంట్ చేపిస్తున్నాను అంటే, ఏంటి నువ్వు ఇతనికి ట్రీట్మెంట్ చేయడానికి వీల్లేదు అని ఈ మేల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళమను అనగానే, లీ అంటాడు, నువ్వెవరు నాకు ట్రీట్మెంట్ చేయొద్దని చెప్పడానికి అనంటే, హ్యాండ్ పట్టుకొని నేను తన హస్బెండ్‌ని అంటే, ఏంటి నీకు మ్యారేజ్ అయిందా? కానీ మా గ్రాండ్‌మాని సేవ్ చేసినప్పటి నుంచి గ్రాండ్‌పా ఏమో నిన్ను మనవరాలుగా చేసుకుందాం అనుకుంటున్నాడు అనగానే, ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు అనగానే వాళ్ళిద్దరి గొడవ ఆపేసి ఫ్యూజన్‌తో చెప్తూ ఉంటుంది. నాకు మిల్క్ టీ తాగాలనుంది. నువ్వే వెళ్లి స్వయంగా తీసుకురా అంటే అసిస్టెంట్‌ని పట్టుకొని తీసుకొనెళ్తాడు. సో, లీతో అడుగుతుంటుంది. ఇప్పుడు చెప్పు నీ ప్రాబ్లమ్ ఏంటి అనగానే, నేనెప్పటినుంచో ఈ యాక్షన్‌లో ఈ పెయింటింగ్ తీసుకున్నానో అప్పటినుంచి ఇందులో నుంచి ఆ పెయింటింగ్ యొక్క దెయ్యం వచ్చి నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటుంది బ్లాక్ మ్యాజిక్. అలాగే తనకి చాలా థింగ్స్ తీసుకురమ్మంటుంది. జ్యువెలరీ అంటుంది, ఫుడ్ అంటుంది. కానీ దేనితోనూ సాటిస్ఫై అవ్వట్లేదు. నన్ను రోజు కొడుతుంది అని అది విని నవ్వుతూ ఉంటుంది. సరే నేను కూడా చూస్తాను ఆ పర్సన్ ఎలా ఉంటుందో అని ఓపెన్ చేయగానే ఆ పెయింటింగ్‌లో నుంచి దెయ్యం బయటకొస్తుంది. సో, తనేమో మళ్ళీ ఆ లీ ఎమ్మట పడుతూ ఉంటుంది. నాకిప్పుడు ఏదో ఒకటి తీసుకురా అంటే అతనేమో భయపడుతూ ఉంటాడు. అప్పుడే విన్నీ ఏమో, నువ్వెందుకు అతన్ని అలా టార్చర్ చేస్తున్నావు? నీ హస్బెండ్ నిన్ను చీట్ చేసి చంపేసినంత మాత్రాన ప్రతి పర్సన్‌ని ఈ పెయింటింగ్‌లో ఉండి తీసుకున్న పర్సన్ అందరిని టార్చర్ చేయడం కరెక్ట్ కాదు. నువ్వు నీ ఫేస్‌ని అద్దంలో చూసుకో. నువ్వు ఇప్పుడు ఎలా తయారయ్యావో అని తనని చూపియగానే ఆ దెయ్యంకి కూడా తన తప్పు అర్థమైపోయి తనేమో మాయమైపోతుంది. విన్నీ ఏమో తన హ్యాండ్‌లో పట్టుకోగానే అప్పుడే ఫ్యూజన్ వస్తాడు. ఏంటి నువ్వింత తొందరగా వచ్చావని వెనక్కి తిరిగి తను బ్లాక్ తిరిగేసరికి, ఏంటి నీ వెనక నుంచి బ్లాక్ పొగొస్తుంది అంటే, ఏం లేదు అని తనని తీసుకొని వెళ్తూ ఉంటుంది. లీ ఏమో అసిస్టెంట్‌ని అడుగుతాడు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే మా బాస్‌కి ఈ బ్లాక్ మ్యాజిక్ మీద అస్సలు నమ్మకం లేదు అనగానే, వావ్! ఇప్పుడు నాకు బాగా ఛాన్స్ వచ్చింది తనని ఇంప్రెస్ చేయడానికి అని లీ అనుకుంటాడు. సో, వాళ్ళిద్దరేమో వాకింగ్‌కెళ్తూ తన హ్యాండ్ టచ్ చేస్తూ స్పిరిచువల్ ఎనర్జీని లాక్కుంటూ తను అనుకుంటూ ఉంటుంది. నేనేమో నా స్పిరిచువల్ ఎనర్జీని తీసుకుంటూ అలాగే ఇతని లైఫ్ టైమ్‌కి చార్జర్ అయిపోయాను. పోనీలే ఇతను ఇంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. చార్జర్ అయితే ఏం ప్రాబ్లమ్ లేదు. నాకు ఇంత హెల్ప్ చేస్తున్నాడు అని అనుకుంటుంది. అప్పుడే ఒక ఫార్చ్యూన్ టెల్లర్ వస్తాడు. అతను అంటూ ఉంటాడు, "నువ్వు ఇంక కొన్ని డేస్‌లో చనిపోతావు" అంటే, నాకు ఈ లోకం ఇక్కడున్న అందరికీ తెలుసు నేను కొన్ని డేస్‌లో చనిపోతానని. సో, ఇంక నువ్వు నా గురించి కొత్తగా ఏం చెప్పకు అనగానే, అని నమ్మకుండా వెళ్ళబోతూ ఉంటే, నువ్వేదైతే 3 ఇయర్స్ నుంచి కావాలనుకుంటున్నావో అది నువ్వు ఒకవేళ కష్టపడపోతే నీ దగ్గరికి రాదు. లైఫ్ టైమ్ మిస్ అవుతుంది అనగానే ఆలోచిస్తూ ఉంటాడు. అలా చూసి విన్నీని కిస్ చేస్తాడు. సో, విన్నీ ఏమో దూరం జరిగి, ఏంటి ఈ రిలేషన్‌ని నేను ఇంతకంటే ముందుకు తీసుకురావద్దు అని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ బ్రదర్ వచ్చి తన గర్ల్ ఫ్రెండ్‌ని తన ఫ్రెండ్‌ని పరిచయం చేస్తాడు. గర్ల్ ఫ్రెండ్‌ని చూడగానే ఈమె మోసం చేస్తుంది అని వాళ్ళ బ్రదర్‌ని అర్థమైపోతుంది. ఇమ్మీడియేట్‌గా బ్రదర్ మనం తినడానికి వెళ్దామా అని అనగానే ఒక రెస్టారెంట్‌కి వెళ్తారు.
అలాగే రెస్టారెంట్‌కి రాగానే నాకు రెస్టారెంట్ యొక్క స్టాఫ్ యూనిఫార్మ్ నచ్చలేదు అనగానే ఫ్యూజన్ ఏమో వాళ్ళ యూనిఫార్మ్ మార్చేస్తాడు. వాళ్ళందరూ గ్రీన్ డ్రెస్ ఏసుకుంటారు. అలాగే గ్రీన్ వెజిటబుల్స్ అన్నీ తీసుకొనొస్తారు. అదంతా వాళ్ళ బ్రదర్ యొక్క గర్ల్ ఫ్రెండ్‌కి తినిపించి తనకి బుద్ధి చెప్తుంది. ఫ్యూజన్ ఏమో బయటకి తీసుకొచ్చి అసలు ఏం జరిగింది అంటే, ఆ అమ్మాయి మా బ్రదర్‌ని చీట్ చేస్తుంది. మా బ్రదర్ మస్తు మంచి మైండెడ్ అనుకున్నాను. కానీ ఇలా చీట్ చేస్తున్నా గాని తెలియలేకపోతుంది అని అనుకుంటాడు. అప్పుడే వాళ్ళ బ్రదర్ ఏమో తన కోసం వాటర్ మిలన్ తీసుకొస్తాడు. బ్రదర్ నేను నీకొకటి చూపియాలి అని హోటల్ రూమ్ బయటికి తీసుకొచ్చి, ఇప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి అని డోర్ ఓపెన్ చేయగానే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏమో తన ఫ్రెండ్‌తో చీట్ చేస్తుంది చూసి షాక్ అవుతాడు. ఇమ్మీడియేట్‌గా వాళ్ళని కొట్టబోతుంటే తన మ్యాజిక్ శక్తితో ఆపేస్తుంది. వాళ్ళేమో అక్కడి నుంచి పరిగెట్టగానే తినేమో కోపాన్ని కూల్ చేయగానే బ్రదర్ అంటూ ఉంటాడు, నన్ను నేను సెట్ చేసుకుంటాను అని ఫ్యూజన్‌కి చెప్తాడు. అలాగే ప్రొటెక్షన్ కోసం ఒక తాయెత్తునిస్తుంది. సో, ఇప్పుడు నా వైఫ్ నీకేమిచ్చింది అంటే, ఇగో ఇది ఇచ్చింది నా సిస్టర్ అని చెప్తూ ఉంటే, నాకు కూడా అది కావాలి అనగానే, ఏంటి నీకు కూడా కావాలంటే, అవును నా వైఫ్ ఇచ్చేది నాకు కూడా కావాలి అనగానే తనకు కూడా ఒకటిస్తుంది. అప్పుడే తను అంటూ ఉంటుంది, ఏదో జరుగుతుంది మీ గ్రాండ్‌మాకి హెల్త్ బాలేదు అనగానే అసిస్టెంట్‌కి కాల్ వస్తుంది. ఇమ్మీడియేట్‌గా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు గ్రాండ్‌మాకి హెల్త్ బాలేదని. సో, ఆంటీ చెప్తూ ఉంటుంది గ్రాండ్‌మాని చూడగానే, డాక్టర్ చెప్పాడు ఏం జరిగిందో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే, ఫ్యూజన్ ఏమో తన వైఫ్‌ని చూడ్డానికి రా అని పిలుస్తాడు. గ్రాండ్‌మా ఏమైంది అంటే, గ్రాండ్‌మా ఏం ఫుడ్ తిన్నది అనగానే, మేము తిన్నదే గ్రాండ్‌మా తిన్నది. అందులో ఎలాంటి పాయిజన్ లేదు అంటే, సరే నేను సెట్ చేస్తాను. మీరు బయటికెళ్ళండి అంటే, కజిన్ అంటుంది, నీ ట్రీట్మెంట్ వల్ల గ్రాండ్‌మాకేమన్నా అవుతాయి అనగానే, నా వైఫ్ మీద నాకు బాగా నమ్మకం ఉంది. మీరు బయటికి వెళ్ళండి అని అసిస్టెంట్‌తో వాళ్ళిద్దరిని బయటికి పంపించేస్తాడు. ఆంటీ ఏమో మాస్టర్ దగ్గరికి వెళ్ళి, చూడు ఫ్యూజన్ హౌస్‌కి వచ్చాడు అనగానే మాస్టర్ అంటాడు, వావ్! ఇప్పుడు మన పని ఈజీ అవుతుంది అని ఒక స్టోన్ ఇచ్చి, ఈ స్టోన్ ఎలాగైనా అతని హ్యాండ్‌లోకి వెళ్తే అతని లక్ అలాగే అతని లైఫ్ కూడా అయిపోతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడేమో గ్రాండ్‌మాని నీడిల్‌తో సెట్ చేశాక అలాగే తన మ్యాజిక్ పవర్‌తో క్లీన్ చేస్తుంది. అలాగే తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్! నువ్వెంత మంచి అమ్మాయివి. మీరిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి నువ్వు తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని వాళ్ళ మనుమడికి చెప్తుంది. సో, సూజీ ఏమో అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు నేను యూజ్ చేసిన మ్యాజిక్ వల్ల నన్ను అడుగుతాడు కావచ్చు అని అనుకుంటుంది. అలా వాళ్ళు పక్కకెళ్ళగానే తను చెప్తూ ఉంటుంది, సారీ నీ దగ్గర నేను కొన్ని మార్చాను. నేను కొన్ని చెప్తాను. నువ్వు నా మీద నమ్మకం ఉందా నీకు అంటే, నీ మీద నాకు నమ్మకం ఉంది అని ఫ్యూజన్ అంటాడు. చెప్తూ ఉంటుంది, నేనొక మ్యూజిషియన్‌ని. అలాగే మీ గ్రాండ్‌మా 100 మిలియన్స్‌కి మాట్లాడుకున్న వ్యక్తి ఎవరో కాదు నేనే. అండ్ ఇన్ని రోజుల నుంచి నిన్ను సీక్రెట్‌గా కాపాడుతూ ఉన్నాను. ఒకవేళ నేనే లేకపోతే నువ్వెప్పుడో చనిపోయేవాడివి. నిజంగా చెప్తున్నాను ఈ ఇంట్లో చాలా బ్లాక్ మ్యాజిక్ పవర్ ఉంది. అలాగే నీ మీద కూడా ఉంది అంటే, మరి ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అని అతను అంటాడు. ఎందుకంటే ఇదంతా ముందే నాకెందుకు చెప్పలేదు అంటే, నువ్వు చెప్పావు కదా! ఎవరైతే బ్లాక్ మ్యాజిక్ పర్సన్ ఉన్నాడో వాళ్ళని 10 ఇయర్స్ దాకా జైల్‌లో పంపమని. అందుకే నాకు భయమైంది అనగానే అలాగే అంటూ ఉంటుంది. నేను ఇంట్లోకొచ్చినప్పటి నుంచి నిన్నొక క్లయింట్ లాగానే ఫీల్ అయ్యాను. నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అలాగే నేను ఎక్కువగా అనగానే అతనేమో, ఏంటి నువ్వు నన్ను ఇన్ని రోజుల నుంచి ఒక క్లయింట్ లానే ఫీల్ అయ్యావా అని ఇమ్మీడియేట్‌గా అతనికి పెయిన్ వస్తూ ఉంటే తనని సేవ్ చేస్తుంది మళ్ళీ స్పిరిచువల్ ఎనర్జీతో. అప్పుడే అంటూ ఉంటుంది, నా దగ్గర ఒకే ఒక ప్రాబ్లమ్ ఏందంటే నేను క్లయింట్స్‌కి హెల్ప్ చేస్తాను. కానీ వాళ్ళ దగ్గర నేను మనీ అడుగుతాను. వాళ్ళు నాకు మనీ ఇవ్వకపోతే నాకు నచ్చదు అనగానే అతనేమో 100 మిలియన్స్ సెండ్ చేస్తాడు. ఇంత మనీ ఎందుకు పంపించావంటే, నువ్వు నా ప్రాణాలు కాపాడావు. సో, ఇంత మనీ తక్కువేం కాదులే అని అనగానే, సరే మనిద్దరి రిలేషన్‌షిప్ గురించి నేను ఆలోచిస్తాను అని తను అంటూ ఉంటుంది. అతను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. గ్రాండ్‌మా ఏమో నెక్స్ట్ డే విన్నీకి ఫ్యామిలీ తరపు నుంచి ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటే, ఫ్యూజన్ ఏమో తీసుకో గ్రాండ్‌మా ఇస్తుంది కదా అనగానే కజిన్ ఏమో చాలా సీరియస్‌గా, ఏంటి దీన్ని గ్రాండ్‌మాని కూడా లైన్‌లో పెట్టిందా అని అనుకుంటుంది. వాళ్ళిద్దరేమో రూమ్‌కి వెళ్ళగానే అప్పుడే ఆ బ్లాక్ మ్యాజికల్ మాస్టర్ ఇచ్చిన స్టోన్ పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు తన మీద ఏదో ఒక వస్తువు కింద పడబోతూ ఉంటే ఇమ్మీడియేట్‌గా ఫ్యూజన్ వచ్చి సేవ్ చేస్తాడు. ఆ దెబ్బ తనకు తగిలి అతను బ్లడ్ కక్కుతూ ఉంటే ఇమ్మీడియేట్‌గా తన మ్యాజిక్ పవర్‌తో అతను సేవ్ చేస్తూ ఉంటుంది. సో, తనేమో మ్యాజిక్ యూజ్ చేస్తూ ఉంటే ఆంటీ ఏమో ఇమ్మీడియేట్‌గా వచ్చి, ఏంటి నువ్వేం చేస్తున్నావు ఫ్యూజన్ అని కావాలని తన మ్యాజిక్ వాడకుండా లాక్కొని వెళ్తూ ఉంటుంది మెయిడ్స్‌తో. కానీ తనెంత లాక్కొని వెళ్ళినా ఎలాగోలా మ్యాజిక్ యూజ్ చేస్తూనే ఉంటుంది ఫ్యూజన్ మీద. అప్పుడే గ్రాండ్‌మా వచ్చి వాళ్ళిద్దరిని వేరు చేయలేరు అని ఆంటీని బయటికెళ్ళగొడుతుంది. అలాగే నెక్స్ట్ డే ఏమో ఫ్యూజన్ బానే ఉంటాడు. కానీ విన్నీ ఏమో కళ్ళు తిరిగి పడిపోయింది కాబట్టి తను కూడా సెట్ అవుతుంది. సో, ఏమో ఆంటీ ఇచ్చిన పవర్ వల్ల తనకి లవ్ స్టార్ట్ అవుతుంది. ఇమ్మీడియేట్‌గా తన మీద రొమాన్స్‌గా వెళ్తూ ఉంటే, "నువ్వు బానే ఉన్నావు కదా!" అని ఫ్యూజన్ అంటాడు. కానీ తన మీద పడడం వల్ల వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో తనకి ఇదంతా మాస్టరే చేస్తున్నాడని తెలుస్తుంది. ఇమ్మీడియేట్‌గా అతని దగ్గరికి వెళ్ళి అతనితో ఫైటింగ్ చేస్తూ ఉంటే అతను ఆల్రెడీ గ్రాండ్‌మాని కట్టేసి ఉంచుతాడు. కానీ విన్నీ ఏమో తన మ్యాజిక్ శక్తి
శక్తితో ఆ మాస్టర్‌ని చంపేసి గ్రాండ్‌మాని సేవ్ చేస్తుంది. గ్రాండ్‌మా ఏమో ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నా కూతురు సిట్యుయేషన్ ఏంటి అంటే, గ్రాండ్‌మా నీ కూతురు బాడీ అంతా అతను ఆల్రెడీ స్పిరిచువల్ ఎనర్జీ అంతా లాక్కున్నాడు. సో, ఇప్పుడు తను ఎలాగో నెగెటివ్ అలా కదలకుండా ఉండాల్సిందే అనగానే గ్రాండ్‌మా ఏమో ఏడుస్తూ ఉంటుంది. అలా కొన్ని డేస్ తర్వాత వాళ్ళిద్దరికీ హ్యాపీ వెడ్డింగ్ అవుతుంది. అప్పుడే గ వీనికి కాలొస్తుంది అసిస్టెంట్ నుంచి ఏదో వర్క్ మీద. అప్పుడు ఫ్యూజన్ ఏమో ఫోన్ తీసుకొని ఇప్పుడు మా ఇద్దరికీ ఈరోజు ఇంపార్టెంటే, తనెక్కడికి రాదు అని కాల్ కట్ చేస్తాడు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.